చంద్రశేఖరరావు మాట్లాడుతున్నాడు. ఈరోజు మీకు 27/5/2022 నాడు కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం కూర్చొని రాసుకున్న మీటింగ్ మినిట్స్ 16th KRMB మీటింగ్ మినిట్స్ స్పష్టంగా దీంట్లో ఐటమ్ నెంబర్ 16.7 హ్యాండింగ్ ఓవర్ ఆఫ్ శ్రీశైలం అండ్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్స్ టు KRMB అంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ స్పష్టంగా 27/5/2022 నాడు కేంద్ర ప్రభుత్వము నిర్వహించిన KRMB మీటింగ్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ఈ ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి స్పష్టంగా ఒప్పందం చేసుకొని ఆ మీటింగ్లో ఒప్పుకొని వచ్చిండ్రు. స్పష్టంగా వీళ్ళు రీట్రేటింగ్ దట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ నో అబ్జెక్షన్ టు ది హ్యాండింగ్ ఓవర్ ఆఫ్ కాంపోనెంట్స్. అంటే ఈ 15 ప్రాజెక్టులను మేము ఏమాత్రం అభ్యంతరం లేకుండా కృష్ణా నది మీద ఉన్న ప్రాజెక్టులను అన్నిటిని కూడా మేము హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి ఒప్పందాల మీద సంతకాలు పెట్టిన మీటింగ్ మినిట్స్. ఇది 2022లో జరిగిన మీటింగ్. అదే విధంగా 17వ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్లో కూడా ఇది కూడా 19/5/2023 16వ మీటింగ్ ఏమో 2022లో జరిగితే 17వ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగు 2023లో జరిగింది. ఇందులో కూడా స్పష్టంగా వాళ్ళు ఎక్కడ కూడా అభ్యంతరం పెట్టకుండా ప్రాజెక్టులను అన్నిటిని కూడా ఎక్కడ కూడా మేము అభ్యంతరం పెడుతున్నాము అని చెప్పకుండా స్పష్టంగా వాళ్ళకి ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేయడానికి 2023లో కూడా మళ్ళీ ఆనాటి తెలంగాణ ప్రభుత్వం చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగానే కాదు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా 2019 తర్వాత చంద్రశేఖరరావే ఉన్నాడు. చంద్రశేఖరరావు గారే స్వయంగా ఆయన నేతృత్వంలో ఉన్న శాఖ 19/5/2023 నాడు 17వ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్లో స్పష్టంగా ఈ ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నామని వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారు. 4వ డాక్యుమెంట్ మీ ముందర నేను పెడుతున్నది డిమాండ్ ఫర్ గ్రాంట్స్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పాలసీ స్టేట్మెంట్ ఆన్ ద డిమాండ్ ఆఫ్ గ్రాంట్ ఆన్ ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఫర్ 2023-24 అంటే 2023 మార్చిలో ప్రవేశపెట్టిన బడ్జెట్ గ్రాంట్స్ డిమాండ్స్ ఆన్ గ్రాంట్స్ అంటే ఈ శాఖలో దేనికి ఎన్ని నిధులు ఎందుకోసం కేటాయించాలని 2023 మార్చ్ బడ్జెట్ సమావేశాలలో కేసీఆర్ సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇది. దాంట్లో స్పష్టంగా పేజీ నెంబర్ 114 ఈ డిమాండ్ ఫర్ గ్రాంట్స్లో ఉన్న 114వ పేజీలో స్పష్టంగా ద స్టేట్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ ప్రపోజ్డ్ టు హ్యాండ్ ఓవర్ ఓన్లీ ద components of the common projects namely Srisailam and Nagarjuna Sagar in Krishna River Basin and Peddavagu medium irrigation project in Godavari Basin accordingly. And దీని కోసమైన seed money of rupees 200 crores each to be KRMB and GRMB. ఈ రెండు ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేస్తే వీటి నిర్వహణ కోసము కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు 200 కోట్లు, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి ఇంకొక 200 కోట్లు స్పష్టంగా ఈ నిధులను కేటాయించుకుంటూ 2023 మార్చి బడ్జెట్లో 400 కోట్ల రూపాయలు హ్యాండ్ ఓవర్ చేసిన వాటిని నిర్వహించడానికి ఈ బడ్జెట్లో స్పష్టంగా పొందుపరిచాడు. అంటే 2023 బడ్జెట్లోనే గోదావరి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డులకు ఈ ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత నిర్వహించడానికి అయ్యే ఖర్చులకు 200 కోట్లు 400 కోట్ల రూపాయలను కేటాయించడానికి ఇగో చంద్రశేఖరరావు చీఫ్ మినిస్టర్ బుక్ మీద కింద పేరుంది. మీకు ఎవరికైనా మళ్ళీ ఏమైనా అనుమానం ఉండి ఇది వెనక ముందు అనుకున్నారు, మళ్ళీ ఆ మంత్రివర్గంలో కూడా ఎవరికేం సంబంధం లేదు. ఇక్కడ రాసిండు కె చంద్రశేఖరరావు డిమాండ్ నెంబర్ సో కె చంద్రశేఖరరావు చీఫ్ మినిస్టర్. ఈ పుస్తకంలోనే 114వ పేజీలో కృష్ణా
రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు కృష్ణా నది మీద ఉన్న ప్రాజెక్టులను స్వాధీనం చేయడం, గోదావరి నది మీద ఉన్న గోదావరి ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేయడానికి చంద్రశేఖరరావు స్పష్టంగా నిధులను కేటాయించిన విషయం. ఇది 2014లో మొదలై 2023 వరకు జరిగిన వివిధ సందర్భాలలో చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా, సాగునీటి పారుదల శాఖ మంత్రిగా, హరీష్ రావు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా, ఆ తర్వాత ఆర్థిక మంత్రిగా, అంటే మొత్తం వ్యవహారము హరీష్ రావు 5 ఏళ్ళు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి ఉండు. చంద్రశేఖరరావు 5 సంవత్సరాలు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు హరీష్ రావు గారు 5 సంవత్సరాలు ఆర్థిక మంత్రిగా ఉన్నాడు. అంటే ఈ ఒప్పందాలు కానీ, ఈ చట్టాలు కానీ, ఈ నిధులు కానీ, నిధుల కేటాయింపు కానీ, ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి స్వాధీనం చేయడానికి జరిగిన తతంగం అంతా మామ అల్లులు మంత్రులుగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగిన ఆధారాలు పూర్తిగా ఈరోజు తెలంగాణ ప్రజలకు మీ ద్వారా వివరించదలుచుకున్నా. ఇది ఒక కోణం. చట్టం చేయడం, చట్టాన్ని అమలు చేయడం, ప్రాజెక్టులను నిర్వహించడానికి నిధులను కేటాయించడం అనేది పరిపాలన పరంగా జరిగిన నిర్ణయాలు. ఇవొక్క పక్కనైతే ఆనాడు పదే పదే ఈనాడు కూడా చంద్రశేఖరరావు కృష్ణానది జలాలను రాయలసీమ ప్రాంతానికి, కృష్ణా డెల్టా ప్రాంతానికి తరలించకపోతుంటే కాంగ్రెస్ పార్టీ హారతులు ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ నీళ్లను తరలించకపోవడానికి సహకరించింది ఉమ్మడి రాష్ట్రంలో అని చాలా సందర్భాలలో ఉపన్యాసం చెప్తుంటాడు. నేను ఈరోజు ఇక్కడున్న చాలామంది సీనియర్ పాత్రికేయ మిత్రులు ఆ రోజు కూడా జర్నలిజంలో ఉన్నారు, పాత్రికేయులుగా పనిచేసినారు, తెలంగాణ ఉద్యమకారులుగా మీరు కూడా ఉద్యమంలో పాల్గొన్నారు. 2004 నాడు రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వంలో 6 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసింది. మీకు అందరు గుర్తుంది కదా. రాష్ట్రంలో కేంద్రంలో మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే టీఆర్ఎస్ నుంచి 2 మంత్రులు చేశారు. ఒక ఆయన పేరు కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఇంకొక నాయకుడి పేరు ఆలే నరేంద్ర గారు. రాష్ట్రంలో 6 మంది మంత్రుల హరీష్ రావు ఒక మంత్రి. 6 మంది మంత్రుల్లో నాయని నరసింహారెడ్డి గారు కూడా మంత్రిగా ఉండి కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి. 2004లో కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడ్డ ప్రభుత్వంలో ఆనాడు టీఆర్ఎస్ పార్టీ భాగస్వామ్యము మంత్రివర్గంలో, ప్రభుత్వంలో, ఆ ప్రభుత్వంలో 6 మంది మంత్రులలో హరీష్ రావు, ఈరోజు పెడపోపలు పెట్టి హరీష్ రావు గారు మంత్రిగా ఉండడమే కాదు, నాయని నరసింహారెడ్డి గారు కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి. 11,000 క్యూసెక్కులతో ఉన్న పోతిరెడ్డిపాడు, యాక్చువల్గా పోతిరెడ్డిపాడు కానీ తెలుగు గంగ కానీ ఒకటి 15 టీఎంసీలు ఒక ప్రాజెక్టుకు, అదేవిధంగా చెన్నైకి నీళ్లు పంపించే తెలుగు గంగ ప్రాజెక్టుకు 17 టీఎంసీలు, 19 టీఎంసీలు మొత్తం కలిపి కేవలము కృష్ణానది జలాల నుంచి శ్రీశైలం ప్రాంతం నుంచి వాడుకోవడానికి కేటాయించింది 34 టీఎంసీలే. 11,000 క్యూసెక్స్తోని ఉన్న పోతిరెడ్డిపాడును పొక్క పెద్దగా చేయడానికి నిర్ణయం తీసుకున్నప్పుడు నాయని నరసింహారెడ్డి గారు, హరీష్ రావు గారు, ఆనాటి చంద్రశేఖర్ గారు, విజయరామారావు గారు, కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు, వీళ్ళందరూ కూడా మంత్రివర్గంలో ఉన్నప్పుడే రాజశేఖర్ రెడ్డి గారు రాయలసీమకు 11,000 క్యూసెక్స్ నుంచి 44,000 క్యూసెక్లకు పోతిరెడ్డిపాడు పొక్కను పెద్దది చేసి నీళ్లు తీసుకుపోయే నిర్ణయం జరిగినప్పుడు రాష్ట్రంలో వీళ్ళు మంత్రులు, కేంద్రంలో కేసీఆర్ మంత్రి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నాయకులను దోషులుగా ఆరోపణ చేస్తున్న చంద్రశేఖరరావు, నీ గత చరిత్ర ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకో. పోతిరెడ్డిపాడు ద్వారా అత్యధికంగా నీళ్లు తరలించుకెళ్లాలని నిర్ణయం జరిగినప్పుడు ఆనాటి నీ సహచరుడు నాయని నరసింహారెడ్డి గారే కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి. నీ అల్లుడు ఆనాటి మంత్రివర్గంలో మంత్రులు. మీరు ఆనాడు పదవులకు ఆశపడి పెదవులు మూసుకొని రాజశేఖర రెడ్డి గారి దగ్గర లొంగిపోయి తొత్తులుగా ఉండి ఆనాడు పోతిరెడ్డిపాడు పొక్క పెద్ద చేసినప్పుడు కొట్లాడింది కీర్తిశేషులు పి జనార్దన్ రెడ్డి, మరి శశిధర్ రెడ్డి. హైదరాబాద్ బ్రదర్స్గా తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందని పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు తరలిస్తే తెలంగాణ ఎడారిగా మారుతుందని కొట్లాడింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు పి జనార్దన్ రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి. మేము అభ్యంతర పెట్టిన రోజు, మా నాయకులు అభ్యంతర పెట్టిన రోజు
నువ్వు మా వాళ్ళకి అండగా నిలబడకుండా నువ్వు రాజశేఖర రెడ్డి గారికి అండగా నిలబడి ఆనాడు పదవుల కోసం తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టిందే ఈ చంద్రశేఖరరావు. ఇవాళ ఆ 44,000 క్యూసెక్స్ని 80,000 క్యూసెక్స్కి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వచ్చిన తర్వాత వీటిని పెంచడానికి ప్రయత్నం చేసిండు. ఇది పక్కన పెడితే తెలంగాణకు పూర్తిగా ఎడారిగా మార్చే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ జీఓఆర్టీ నెంబర్ 203 ఎన్నడొచ్చింది జీవో? 5/5/20 జీవో నెంబర్ 203 5th May 2020 నాడు ఈ టెండర్ పిలిచిండ్రు. ఈ జీవో వచ్చింది. అంటే దాదాపుగా పర్ డే 8 TMCని తీసుకెళ్లడానికి రాయలసీమకు స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ హ్యాడ్ ఇష్యూడ్ జీఓఆర్టీ నెంబర్ 203 dated 5/5/2020 to take up Rayalaseema lift irrigation to draw 92,592 cusecs అంటే 8 TMC per day. 8 TMCలు రాయలసీమ లిఫ్ట్ ద్వారా పోతిరెడ్డిపాడు పక్కనే ఇక్కడి నుంచి నీళ్లు తరలించడానికి FRL లెవెల్ 797 అంటే కుండకు సైడ్ నుంచి బొక్క పెట్టలే, కుండ కింది నుంచి బొక్క పెట్టాడు. రాయలసీమలో 834 ఫీట్ లెవెల్లో నీటి నిల్వ ఉంచాలి అని అంటే 797 ఫీట్ల దగ్గర అంటే బురద కూడా తరలించకపోవడానికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు May 5, 2020 నాడు జీవో నెంబర్ 203 విడుదల జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈ కార్యక్రమాలు చేపట్టిండు. దీనికంటే ముందు ఏ రోజు ఈయన ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిండ్రు, ఆల్మోస్ట్ దానికంటే జనవరి 14, 2020 నాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రగతి భవన్లో కేసీఆర్ను కలిసి పంచభక్ష పరమాణాలు తిని కృష్ణానది మీద జలాల మీద 6 గంటలు రివ్యూలు చేసి కేసీఆర్ గారే జీఓఆర్టీ నెంబర్ 203 2020 నాటిది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు ప్రగతి భవన్లో కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి కూర్చొని 6 గంటలు ఈ మొత్తం సాగునీటి ప్రాజెక్టుల మీద సమీక్ష చేసి రాయలసీమ లిఫ్ట్ ద్వారా పర్ డే 8 TMCలు తరలించకపోవడానికి కేసీఆర్ అనుమతి ఇచ్చిండ్రు. అంటే తెలంగాణకు ఇంకొక పిడుగు లాంటి వార్త రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్. తండ్రి పోతిరెడ్డిపాడు పొక్కబెట్టి 4 TMCలు పర్ డే తరలించకపోతే కొడుకు వచ్చి కేసీఆర్ ఇంటికే వచ్చి ప్రగతి భవన్లో ప్రజల సొమ్ముతో కట్టిన ప్రగతి భవన్లో వీళ్ళిద్దరు పంచపక్ష ప్రమాణాలు తిని 6 గంటలు కృష్ణానది జలాల మీద చర్చలు చేసి రోజుకి 8 TMCల నీళ్లు రాయలసీమ లిఫ్ట్ ద్వారా తరలించకపోవడానికి కేసీఆర్ అనుమతించి కేసీఆర్ ఇంట్లోనే ఆమోదం పొందిన జీవో 203 మీకు May 5, 2020 నాడు దీనికి ఆమోదం పొందారు. దాని తర్వాత దీని టెండర్లు అయిపోయి దీన్ని పూర్తి చేసి దీన్ని అగ్రిమెంట్లు చేసే సందర్భం వచ్చినప్పుడు 5th August రోజు 2020 నాడు రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్ పిలిచింది. ఆ రోజు మీటింగ్కి పోతే ఈ టెండర్ అగ్రిమెంట్ జరగకుండా అభ్యంతరం పెట్టడానికి అవకాశం ఉండే. కానీ 10 తారీఖు నాడు 10/8/2020 నాడు ఈ టెండర్ లాస్ట్ డేట్ ఉండే. 5 ఆగస్టు 2020 నాడు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్ పిలిచింది కేంద్ర ప్రభుత్వం. 5 తారీఖు నాడు వెళ్ళి ఈ 203 జీవో మీద అభ్యంతరం పెట్టి ఈ టెండర్లను కొనసాగించకుండా టెండర్ల ఒప్పందాలు జరగకుండా టెండర్లను అడ్డుకోవడానికి అవకాశం ఉంటే చంద్రశేఖరరావు గారు 5 ఆగస్టు 2020 నాడు సమావేశానికి పోకుండా ఒక లేఖ రాసిండు. ఏమని? ఆగస్టు 20 వరకు నేను చాలా కార్యక్రమాలలో బిజీగా ఉన్నా,
ఆగస్టు 20 తర్వాత నువ్వు సమావేశం పెడితే నేను వస్తా అని చెప్పి ఇరిగేషన్ సెక్రటరీ రజత్ కుమార్ తోని ఆయన లేఖ రాపిచ్చిండు. ఆ రోజు ఉండే ఇరిగేషన్ ఎందుకు లేఖ రాపిచ్చిండు? 10/8/2020 నాడు ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ టెండర్లు తెలిసి ఒప్పందాలు ఈ లోపల అయిపోతాయి, మెగా కృష్ణారెడ్డికి కాంట్రాక్టులు కట్టబెట్టిన తర్వాత అప్పుడు పోయి మాట్లాడవచ్చులే అని చెప్పి కేవలం కమిషన్లకు లొంగిపోయి జగన్మోహన్ రెడ్డితోని చీకటి ఒప్పందం చేసుకొని 5 ఆగస్టు 2020 నాడు రివర్ మేనేజ్మెంట్ బోర్డు కేంద్ర ప్రభుత్వం పిలిచిన మీటింగుకు వెళ్ళలేదు. మీటింగ్లో రాయలసీమ లిఫ్ట్ మీద అభ్యంతరం పెట్టలేదు. అందుకే 10 ఆగస్టు 2020 నాడు టెండర్లు తెరిచిండ్రు, టెండర్లు ఒప్పందాలు జరిగినాయి. రాయలసీమ లిఫ్ట్ 8 టీఎంసీలు తరలించకపోవడానికి పనులు పూర్తి అవ్వే పరిస్థితి వచ్చింది. రాయలసీమ లిఫ్ట్ ఈరోజు అక్కడ పునాది రాయబడి పూర్తి కావడానికి కేసీఆర్ ధనదాహము, కేసీఆర్ ఈ రాయలసీమ లిఫ్ట్ నుంచి కృష్ణానది జలాలను తరలించకపోవడానికి ఇదొక కుట్ర జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ముచ్చుమర్రి కట్టిండ్రు. ముచ్చుమర్రి కూడా సేమ్ 800 ఎఫ్ఆర్ఎల్ లెవెల్లో 800 ఫీట్ల దగ్గర ముచ్చుమర్రి నుంచి రోజుకు 1/2 టీఎంసీ పైన తరలించకపోవడానికి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన చేతనైన దెబ్బ చంద్రబాబు నాయుడు గారు కూడా వేసారు. చంద్రబాబు నాయుడు గారు 1/2 టీఎంసీ దెబ్బేసినప్పుడు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి, హరీష్ రావు సాగునీటి పారుదల శాఖ మంత్రి, జగన్మోహన్ రెడ్డి గారు 8 టీఎంసీలు రాయలసీమ లిఫ్ట్ ద్వారా తరలించకపోవడానికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి, సాగునీటి పారుదల శాఖ మంత్రి చంద్రశేఖరరావే. అంటే ఈరోజు దాదాపుగా 12-13 టీఎంసీల నీళ్లను, అది పోతిరెడ్డిపాడు కావచ్చు, రాయలసీమ లిఫ్ట్ కావచ్చు, లేకపోతే ముచ్చుమర్రి ప్రాజెక్టు కావచ్చు, ఇవన్నీ నీళ్లు తరలించకపోవడానికి 2004 నుంచి 2023 వరకు ఈ మొత్తం రోజులల్లా పోతిరెడ్డిపాడు రాజశేఖర రెడ్డి తీసుకుపోయినప్పుడు కేసీఆర్ కేంద్ర మంత్రి, హరీష్ రావు రాష్ట్ర మంత్రి, 2014 తర్వాత జరిగిన ముచ్చుమర్రి కావచ్చు, రాయలసీమ లిఫ్ట్ కావచ్చు, ఈ ప్రాజెక్టులను అన్నిటినీ మొదలుపెట్టింది, పూర్తి చేసింది, కృష్ణానది జలాలను తరలించకపోయింది చంద్రశేఖరరావు అధికారంలో ఉన్నప్పుడే, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ మొత్తం తతంగం అంతా జరిగింది. అదేవిధంగా ఈరోజు నేను కొన్ని విషయాలను తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకున్నాను. కృష్ణానది జలాలు కర్ణాటక రాష్ట్రం నుంచి కృష్ణా బచావ్ ట్రిబ్యునల్ కేటాయించిన నీళ్లు మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేటాయించారు. తెలంగాణ రాష్ట్రానికి జూరాల ద్వారా మహబూబ్నగర్ జిల్లాలో కృష్ణానది జలాలు వస్తాయి. అదేవిధంగా తుంగ అండ్ భద్ర కర్ణాటక రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఎంటర్ అయ్యి సుంకేజ్ల దగ్గర మహబూబ్నగర్ జిల్లా అలంపూర్లోకి వస్తాయి, రాయలసీమ బార్డర్లో కర్నూలు. జూరాల నుంచి వచ్చే నీళ్లు, సుంకేజ్ల నుంచి వచ్చే నీళ్లు, కృష్ణానది జలాలు, తుంగభద్ర జలాలు కలిసి మహబూబ్నగర్ జిల్లాలో మొదలయ్యి ఆ నీళ్లు మహబూబ్నగర్ జిల్లా నుంచి తరలి వెళ్ళి రాయలసీమలోకి ఎంటర్ అయ్యి కర్నూలు జిల్లాలో మొత్తం ప్రవహించుకుంటా మళ్ళీ శ్రీశైలం దగ్గర అటు రాయలసీమకు ఇటు తెలంగాణకు ఉండే శ్రీశైలం ప్రాజెక్టు దగ్గరకు వస్తున్నాయి. అంటే మహబూబ్నగర్ జిల్లాలో ప్రయాణమైన కృష్ణానది జలాలు, తుంగభద్ర జలాలు ఇక్కడ మొదలయ్యి ఇక్కడ నుంచి కంప్లీట్గా రాయలసీమకి వెళ్ళి రాయలసీమ నుంచి మళ్ళీ శ్రీశైలం దగ్గర అటు రాయలసీమ ఇటు తెలంగాణ సరిహద్దుల్లో శ్రీశైలం ప్రాజెక్టు దగ్గరకు వస్తున్నాయి. ఒకప్పుడు ఏ ప్రాజెక్టులు లేనప్పుడు శ్రీశైలం నీళ్ళు వదిలితే నాగార్జున సాగర్లో నీళ్ళు వదిలితే పులిచింతల. అంటే కంప్లీట్గా ఈ నీళ్లు కానీ ప్రాజెక్టులు కానీ పూర్తిగా తెలంగాణ చేతిలో ఉండే. అప్పుడు కృష్ణానది జలాలు ప్రాజెక్టుల నిర్మాణం కానీ నిర్వహణ కానీ ఏదైనా ఉంటే తెలంగాణ చేతిలో కొంచెం పెత్తనం ఉండే. అవసరం అనుకుంటే మన నీళ్లు మనం తీసుకున్నాక రాయలసీమకో లేకపోతే ఆంధ్రాకో ఆంధ్రప్రదేశ్కో విడుదల చేయడానికి అవకాశం ఉండే. ఈ ప్రమాదాన్ని కనిపెట్టి, ఈ తెలంగాణ హక్కులను కనిపెట్టి రాయలసీమలకు పాలమూరులో మొదలైన నీళ్లు కర్నూలు జిల్లాలకు ఎంటర్ గానే నీటి దొంగలు పోతిరెడ్డిపాడు ద్వారా ఒక పక్క, రాయలసీమ లిఫ్ట్ ద్వారా ఇంకొక పక్క, ముచ్చుమర్రి ద్వారా మూడో పక్క పెట్టి రోజుకు
12-13 టీఎంసీల నీళ్లు మనకు సంబంధం లేకుండా మనల్ని అడగకుండా పాలమూరులో ప్రయాణమైన నీళ్లు మళ్ళీ తిరిగి పాలమూరులో శ్రీశైలం దగ్గరకు వచ్చే లోపల నీటి దొంగలు మధ్యలోనే దొంగతనం దారి దోపిడీ చేసే పరిస్థితి ఈరోజు దాపురించింది. ఈ దారి దోపిడీ జల దోపిడీ జరగడానికి కారణం కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు అటు చంద్రబాబు నాయుడుతో, అంతకంటే ముందు రాజశేఖర రెడ్డితో, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డితో ఒత్తిడికి లొంగియో, పదవులకు లొంగిపోయో, లేకపోతే కాంట్రాక్టర్లు ఇచ్చే కమిషన్లకు లొంగిపోవడంతో ఈరోజు తెలంగాణకు తీరని అన్యాయము. ముఖ్యంగా మహబూబ్నగర్, నల్గొండ కింద ఖమ్మం వరకు కృష్ణానది జలాల మీద ఆధారపడ్డ ప్రాజెక్టులన్నీ కూడా ఈరోజు ఎడారిగా మారుతున్నాయి. ఆనాడు తెలంగాణ ప్రాంత ప్రజలు కొట్లాడితే 2003లో కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ నాగం జనార్దన్ రెడ్డి లాంటి వాళ్ళు కొంతమంది ఆ రోజు గట్టిగా పట్టుబడితే 2003లో కల్వకుర్తి ఎత్తిపోతలకు పునాది రాయబడ్డది. రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక ఆ రోజు 25 టీఎంసీలతో మొదలైన ప్రాజెక్టు 80-90 టీఎంసీల వరకు పెంచి ప్రాజెక్టును, ఆయకట్టును పెంచి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు మొదలుపెట్టారు. కానీ ఉమ్మడి రాష్ట్రంలో ఆ ప్రాజెక్టులు పూర్తి కాలే. పాలమూరు జిల్లా ప్రజలు, నల్గొండ జిల్లా ప్రజలు కొట్లాడితే కల్వకుర్తి ప్రాజెక్టు ఎత్తిపోతల మీద, మిగులు జలాల మీద, వరద జలాల మీద మీరు నిర్మిస్తున్నారు, మాకు మిగులు జలాల మీదనో లేకపోతే నికర జలాల మీదనో ప్రాజెక్టులు కావాలని మళ్ళీ కొట్లాడితే ఆనాడు డీకేఆర్ చిన్నారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వీళ్ళందరూ పట్టుబట్టి కొట్లాడితే ఆ రోజు ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రాజెక్టును 2006-07లో రాజశేఖర రెడ్డి గారు మంజూరు చేసిండ్రు. దాదాపుగా పర్ డే టన్నెల్ ద్వారా లిఫ్టులు లేకుండా పర్ డే ఆఫ్ టీఎంసీ తరలించే ఎస్ఎల్బిసి ప్రాజెక్టును ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జలయజ్ఞంలో భాగంగా తెలంగాణకి ఇచ్చిండ్రు. 3,60,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వడానికి అవకాశం ఉండే ఎస్ఎల్బిసి ఉమ్మడి రాష్ట్రంలో 42 కిలోమీటర్లు టన్నెల్ను తవ్వడానికి టీపీఎం మిషన్లతో పనులు మొదలు పెడితే తెలంగాణ రాష్ట్రం వచ్చే సమయానికి 30 కిలోమీటర్లు పూర్తి చేసిండ్రు. 8 ఏళ్లలో వాళ్ళు 30 కిలోమీటర్లు టన్నెల్ కొట్టి శ్రీశైలంలో టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అనుమతులను తెచ్చుకోవడం కష్టమని టన్నెల్ బోర్ మిషన్ ద్వారా ఆ రోజు పనులు మొదలుపెట్టారు. సరిగ్గా 10 కిలోమీటర్లు పెండింగ్ ఉన్న టన్నెల్ ప్రాజెక్టును ఎస్ఎల్బిసిని కేసీఆర్కి అప్పచెప్తే ఈ 10 ఏళ్లలో ఆయన టన్నెల్ బోర్ మిషన్తోని టన్నెల్ కొట్టింది ఎంత అంటే 1 కిలోమీటర్, ఒకే 1 కిలోమీటర్. ఇంకా 9 కిలోమీటర్ల ఎస్ఎల్బిసి పూర్తి కాక ఆడ ప్రాజెక్ట్ ఏడుస్తున్నది. ఆ ఎస్ఎల్బిసి ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే నల్గొండ జిల్లాలో గ్రావిటీ ద్వారా దాదాపుగా 3,50,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి, రిజర్వాయర్లు నింపుకోవడానికి అవకాశం ఉండే. తెలంగాణ వచ్చిన అదే నిర్లక్ష్యం, అదేవిధంగా తెలంగాణకు అన్యాయం చేసిన ఎస్ఎల్బిసి ప్రాజెక్టును పూర్తి చేయలేదు. ఇవాళ మళ్ళీ మేము వచ్చిన తర్వాత మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో ఎస్ఎల్బిసి ప్రాజెక్టును ఎట్లా పూర్తి చేయాలి త్వరితగతిన. ఇంత నిర్లక్ష్యం, ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన నిర్లక్ష్యానికంటే ఎక్కువ నిర్లక్ష్యం తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయిన తర్వాత నష్టం జరిగింది. తెలంగాణ ఫ్లోరైడ్ ప్రాంతానికి అన్యాయం జరిగిందని చెప్పి మేము సమీక్షించి ఇవాళ ఆ ప్రాజెక్టును మేము పూర్తి చేయాలనే ప్రయత్నంలో మేమున్నాం. అదేవిధంగా ఆనాడు 2003-04లో మొదలైన కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ 14 వరకు 10 ఏళ్లలో పూర్తి కాలే. పోనీ ఈ 10 ఏళ్లలో కల్వకుర్తి ప్రాజెక్ట్ ఏమైనా పూర్తి అయిందా? ఈరోజు ఆ ప్రాజెక్టు కూడా 10 ఏళ్ళు చంద్రశేఖరరావుకి అప్పచెప్తే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పూర్తి కాలేదు, దాని కింద రావాల్సిన నీళ్లు రాలేదు. ఇదే కాకుండా 2013లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును కిరణ్ కుమార్ రెడ్డి, అంత తెలంగాణను వ్యతిరేకించిన కిరణ్ కుమార్ రెడ్డిని కూడా పాలమూరు జిల్లా లీడర్లందరూ పట్టుబట్టి, రంగారెడ్డి జిల్లా లీడర్లందరూ కాంగ్రెస్ వాళ్ళు పట్టుబట్టి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్ డే 2 టీఎంసీల నీళ్లు ఎత్తుకోవడానికి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును ఇచ్చినాం. ఆ రోజు 28,000 కోట్లతోని పూర్తి చేయాల్సిన ప్రాజెక్టును 67,000 కోట్ల రూపాయలకు అంచనాలు పెట్టి ఇప్పటికి 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. 1 ఎకరాకు కూడా, 1 గుంటకు కూడా నీళ్ళు ఇవ్వలేదు. ఈ 10 ఏళ్ళు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పడవ పడ్డది. ఈ లోపల జగన్మోహన్ రెడ్డి వచ్చి దానికి అనుమతి లేని ప్రాజెక్ట్ అని కోర్టుకు వెళ్ళి స్టే తీసుకొచ్చి 2014లో రాగానే ఆ ప్రాజెక్టును 2 ఏళ్లలో పూర్తి చేస్తాను, 2 ఏళ్ళు కాదు 5 ఏళ్లలో ఒకవేళ నువ్వు పూర్తి చేసిన 2019 లోపలనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి అయిన ఉంటే 10 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేవి.
నువ్వు ఆ ప్రాజెక్టు పూర్తి చేయకపోను నువ్వు పిలిచి పంచపక్ష ప్రమాణాలు పెట్టిన జగన్మోహన్ రెడ్డి కోర్టుల్లో కేసులేసి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును పడావు పెట్టించిండు. ఈ పాపానికి కూడా నువ్వే కారణం చంద్రశేఖరరావు. అదేవిధంగా ఈరోజు పదే పదే చంద్రశేఖరరావు అంటున్నాడు, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మేము ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి మేము స్వాధీనం చేసినాం, దీనికి పూర్తిగా బాధ్యత ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలి, దాంట్లో భాగంగానే మేము ప్రజా ఉద్యమాలు చేస్తామని మాట్లాడుతున్నారు. నువ్వు ప్రజా ఉద్యమాలు చేయడానికి ప్రజల దగ్గరకు వస్తే చెప్పు తీసుకొని కొడతారు. ఎందుకు అని అంటే మొత్తం పాపాల బైరోడివే నువ్వు, మొత్తం ఇంత కట్ట కాగితాలు ఉన్నాయి ఈడ, ఇంకా చాలు ఉన్నాయి, కొన్ని మన క్రోడీకరించి కొన్ని తెచ్చిన. అదేవిధంగా మేము వచ్చిన తర్వాత జరిగిన మీటింగ్లో స్పష్టంగా మేము ప్రాజెక్టులు మాకు నీటి కేటాయింపులు పూర్తిగా 50% నీళ్లు కేటాయించి మా హక్కులు మొత్తం మాకు నికర జలాలు కేటాయించినాకనే ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేశాయని చర్చ జరుగుద్ది, లేకపోతే దానికి ఒప్పుకునేదే లేదని మా అధికారులు స్పష్టంగా చెప్పారు. ఇదే కాదు, షెకావత్ దగ్గరికి నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జాతీయ ప్రాజెక్టుల కోసం పోయినప్పుడు చర్చ వస్తే కూడా స్పష్టంగా చెప్పినాం, కృష్ణా నది మీద గోదావరి నది మీద తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నీటి కేటాయింపుల మీద స్పష్టత వచ్చినాకనే ప్రాజెక్టులను అప్పజెప్తాము. అప్పటి వరకు ప్రాజెక్టులను అప్పజెప్పడం అనే చర్చ అసంపూర్తి చర్చ. ఈ చర్చలు జరిగినా ప్రయోజనం లేదు, శాశ్వతంగా అన్ని సమస్యల్ని పరిష్కరించండి. ఇదే కాదు, మహారాష్ట్ర కృష్ణాలో ఉన్న కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టులను కూడా బోర్డు పరిధిలోకి పట్టుకరండి. తెలంగాణను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ను తెచ్చి కర్ణాటకను వదిలితే కర్ణాటక మాకు వదలాల్సిన నీళ్లు వదలకపోతే అడిగేవాడే లేడు. కాబట్టి కృష్ణానది మహారాష్ట్రలో పుట్టిన కాడ నుంచి ఆంధ్రప్రదేశ్లో సముద్రంలో కలిసే వరకు ఉన్న అన్ని ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి పట్టుకొచ్చినప్పుడు సరైన న్యాయం జరుగుద్దని చెప్పి నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జలశక్తి మంత్రి షెకావత్ గారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు తప్పుడు మీటింగ్ మినిట్స్ రాస్తే స్పష్టంగా 27/1/2024 నాడు రాహుల్ బొజ్జా వాళ్ళు రాసిన మీటింగ్ మినిట్స్ మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అనుమతితోటి స్పష్టంగా మీరు రాసిన మీటింగ్ మినిట్స్ను మేము అభ్యంతర పెడుతున్నాము. అండ్ ద ప్రపోజల్ ఆఫ్ హ్యాండింగ్ ఓవర్ of adworks to KRMB, members of Telangana stated that they will discuss the matter with the government and communicate its views. But the same was recorded as Telangana had agreed to hand over the components, which is not correct. This part of minutes need to be amended accordingly. స్పష్టంగా మీరు తప్పుడు మీటింగ్ మినిట్స్, మేము మాట్లాడింది ఒకటి మీరు చేసింది ఒకటి, మీరు చేసింది తప్పు, మీ తప్పుడు మీటింగ్ మినిట్స్ మేము ఒప్పుకుంటలేము, వాటిని పూర్తిగా మీరు మార్చండి అని 27 జనవరి నాడు మళ్ళీ మా ప్రభుత్వం స్పష్టంగా లేఖ రాసింది కేంద్ర ప్రభుత్వానికి. ఇరిగేషన్ సెక్రటరీ స్పష్టంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నా అనుమతితోటి రాసిన లేఖ స్పష్టంగా తెలంగాణ వాటా నీళ్లు తెలంగాణ ప్రాజెక్టుల మీద హక్కులు మేము కొట్లాడి మేము సాధించాలనే ప్రయత్నం చేస్తుంటే ఈరోజు అధికారం కోల్పోయిన నిస్పృహతో దిక్కుమాలిన ఆలోచనతోటి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడానికి మొహం జల్లక ఏదో ఒక వంకతోని బయటికి రావాలని మామ అల్లుళ్ళు ఈరోజు కుట్ర చేస్తున్నారు. నేను సూటికి ఒక్క మాట అడగదలుచుకున్న చంద్రశేఖరరావు, నీకేమాత్రం సిగ్గున ఒక్క మాటకు సమాధానం చెప్పు. ఇక్కడ ఎన్నికల రోజు పోలింగ్ రోజు పొద్దున్నే నాగార్జున సాగర్ భూభాగం మొత్తం తెలంగాణలో ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కంప్లీట్గా తెలంగాణ స్వాధీనంలో ఉంది. కనీసము శ్రీశైలం అన్న సగం వాళ్ళ చేతిలో ఉంది, సగం మన చేతిలో ఉంది. జగన్మోహన్ రెడ్డి పోలీసులు తుపాకులు వేసుకొని నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి వచ్చి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకోరు. ఈ సన్నాసి రండా జగన్మోహన్ రెడ్డి తెలంగాణలోకి వచ్చి నాగార్జున సాగర్ ప్రాజెక్టును ఆక్రమించుకుంటే నోట్లకెళ్ళి మాట వెళ్ళలే. రండ పనులు చేసింది లొంగిపోయింది నువ్వు చంద్రశేఖరరావు. నువ్వు రండగాడి కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చి నాగార్జున సాగర్ మీద తుపాకులు పెట్టి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకుండు. అదే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వచ్చి చూడమను, ఇవాళ రమ్మను, వచ్చి నాగార్జున సాగర్ మీదకి రమ్మను జగన్మోహన్ రెడ్డిని. నువ్వు రండగాడివి, జగన్మోహన్ రెడ్డికి ప్రాజెక్టును తాకట్టు పెట్టి తుపాకులు తీసుకొని వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ను ఆక్రమించుకుంటే పల్లెత్తు మాట మాట్లాడలేదు.
నువ్వు పోయి కేంద్ర ప్రభుత్వానికి ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేయడానికి నిధులను కేటాయించినోడు నువ్వు వచ్చి మమ్మల్ని బదనాం చేస్తావా? మా మీద మాట్లాడతావా? వాస్తవాలు ఇట్లుంటే అబద్ధాలతోని అధికారం కోల్పోయిన నిరాశ నిస్పృహలతోటి ఈరోజు మమ్మల్ని బదనాం చేసే కార్యక్రమం పెట్టాను. అందుకే నేను సూటిగా ఈ ఆధారాలు మీ ముందర చెప్పి మీ ముందర మాట్లాడితే రేవంత్ రెడ్డి సెక్రటేరియట్లో సమావేశం పెట్టి చాలా మాట్లాడిండు. ఆయన కథ ఏంది, ఆయన కమామిస్ ఏందని ఆయన మాట్లాడతాడు. అందుకే నేను సూటిగా ఈరోజు మంత్రివర్గ సమావేశం అవుతుంది. అసెంబ్లీ సమావేశాలు ఎప్పటి నుంచి ఉంటాయో సాయంత్రం వరకు మీకు చెప్తాము. అసెంబ్లీ సమావేశాలల్లో వైట్ పేపర్ ప్రాజెక్టుల మీద రిలీజ్ చేస్తాం, ప్రాజెక్టుల హ్యాండ్ ఓవర్ మీద చర్చ పెడతాం. 48 గంటలు నువ్వు కోరుకుంటే ఇంకెక్కువ కావాలన్నా తలుపులు మూద్దాం, భోజనాలు అక్కడనే పెడతాం, బట్టలు తెచ్చుకో, మేము వస్తాం. మామ అల్లుడు మీరు ఇద్దరు రాండి, లేకపోతే ఎంబడి కొడుకుని తెచ్చుకొని అవతల మీ బిడ్డ ఉంటే ఆమెను కూడా ఉమ్మడి సమావేశాలు పెడతాం. ఒకవేళ చర్చ చేద్దామంటే శాసన మండలి శాసనసభ ఉమ్మడి సమావేశాలు ప్రత్యేకంగా ప్రాజెక్టుల మీద జలాల మీద చర్చ పెడతాము. మాకెవ్వరు లేరు, నేను మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరమే మాట్లాడతాం. సంబంధిత శాఖ మంత్రిగా వారు మాట్లాడతారు, ముఖ్యమంత్రిగా నేను మాట్లాడతా. చంద్రశేఖరరావు, హరీష్ రావు, తారక రామారావు, కవితారావు నలుగురు మీరు ఒకరి తర్వాత ఒకరు అలచిపోకుంటే ఎంతసేపు అయినా మాట్లాడదాం, చర్చ చేద్దాం. నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు నిజాయితీ ఉంటే ఈ చర్చలకు రాకుండా ముఖం చాటేయకు చంద్రశేఖరరావు. నీకు నిజంగానే నిజాయితీ ఉంటే నీ 10 ఏళ్ల పరిపాలనలో తెలంగాణ ప్రాంతాన్ని, ఎడారిగా ఉన్న తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి, పచ్చని పైర్లు పంటలు పండడానికి నువ్వు కృషి చేస్తే పూర్తిగా నదీ జలాల మీద, సాగునీటి ప్రాజెక్టుల మీద చర్చ చేద్దాము. చర్చ జరిగినంతసేపు నువ్వు కూర్చోవాలి. నువ్వు మాట్లాడినంతసేపు ఎంతసేపు అయినా మాట్లాడు, నువ్వు నీకు అనుమతిస్తాము, నిన్ను అభ్యంతర పెట్టము. నువ్వు నీ అల్లుడు, ఎందుకంటే 5 ఏళ్ళు ఆయన మంత్రి, 5 ఏళ్ళు ఈయన మంత్రి సాగునీటి ప్రాజెక్టు, 5 ఏళ్ళు ఈయన ముఖ్యమంత్రి, 10 ఏళ్ళు ఈయన ముఖ్యమంత్రి, 5 ఏళ్ళు ఆయన ఆర్థిక మంత్రి. వ్యవహారం అంతా మామ అల్లుల మధ్యలోనే జరిగింది. మీకు పూర్తిగా అవకాశం ఇస్తాం. ఒక్క నిమిషం కూడా నీ మైక్ కట్ చేయం చంద్రశేఖరరావు, రా. ప్రతి డాక్యుమెంట్ తీసుకొని నేను మా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేము మాట్లాడతాం. వాస్తవాలను ప్రజలకు చెప్పుదాం. ఎవడు ద్రోహి, ఎవడు దొంగ, ఎవడు లొంగిండు, ఎవడు వంగిండు, ఎవడు ప్రాజెక్టులను తాకట్టు పెట్టిండు, ఎవడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ తెలంగాణకు అత్యంత ద్రోహం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయానికంటే, 60 ఏళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన పరిపాలనలో జరిగిన నష్టానికంటే చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయిన 10 ఏళ్లలోనే కృష్ణానది జలాలలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది. నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా. పోతిరెడ్డిపాడైనా, రాయలసీమ లిఫ్ట్ అయినా, ముచ్చుమరి ప్రాజెక్ట్ అయినా, ఈరోజు పాలమూరు జిల్లాలో మొదలైన నీళ్లు శ్రీశైలం రాకంటే ముందే రాయలసీమ ప్రాజెక్టు ద్వారా రోజుకు 12-13 టీఎంసీలు, 30 రోజులు ఈయన మనం కళ్ళు మూసుకుంటే 1000 టీఎంసీలు తరలించకపోతాడు. తాగడానికి కాదు కదా, బురద మెక్కడానికి కూడా శ్రీశైలం దొరకదు. ఇంకా ఈ మొనగాడు పొడిచింది ఎంతనే అని అంటే మొత్తం ప్రాజెక్టులు 1.5 టీఎంసీ, 2 టీఎంసీ అన్నాడు పాలమూరు రంగారెడ్డి, అది 1 టీఎంసీకి తగ్గించిండు. 1/2 టీఎంసీ కల్వకుర్తి, 1/4 టీఎంసీ ఎస్ఎల్బిసి, అన్ని కలిపితే రోజుకు 2 టీఎంసీలు కూడా మనం తెచ్చుకునే పరిస్థితి లేదు. ఈరోజు పాలమూరు రంగారెడ్డి, కల్వకుర్తి, ఎస్ఎల్బిసి అన్ని ప్రాజెక్టులు లెక్కగట్టి నిజంగా అవి పూర్తి చేసి 100% ఆ నీళ్లు మనం ఒకవేళ తెచ్చుకుంటే శ్రీశైలం కంటే ముందుగా మనం తీసుకోగలిగిన నీళ్లు బిలో 2 టీఎంసీ, వాళ్ళు పర్ డే 13 టీఎంసీ. మన ఉమ్మడి ప్రాజెక్టులు మన దగ్గరికి రావాల్సిన పని లేదు. వాడు ధైర్యంగా మన దగ్గరకు వచ్చి మన ప్రాజెక్టులు స్వాధీనం చేస్తున్నాడు. అవతల ఇప్పుడు పోతిరెడ్డిపాడో లేకపోతే రాయలసీమనో ముచ్చుమారి దగ్గరికి మనం పోయి ఆపగలుగుతామా? 12-13 టీఎంసీలు పర్ డే తరలించకపోతే వారం రోజులు చూడనట్టుంటే 100 టీఎంసీల నీళ్లు మాయమైపోతాయి. 100 టీఎంసీల నీళ్లు పోయినాక ఏం బురదమెక్తావా? ఇవాళ అవతలున్న ప్రాజెక్టులు ఎట్లా పాలనో చెప్పమని చంద్రశేఖరరావును. 10 ఏళ్ళు గాడిదలు కాసిండా చంద్రశేఖరరావు? 12-13 టీఎంసీల నీళ్లు తరలించకపోవడానికి ప్రాజెక్టులు జగన్మోహన్ రెడ్డి కడుతుంటే, చంద్రబాబు నాయుడు కడుతుంటే అడ్డుకోవాల్సింది, కేసులు వేయాల్సింది, ధర్నాలు చేయాల్సింది, నిరసన తెలపాల్సింది, జంతర్ మంతర్లు ఆమరణ నిరాహార దీక్ష చేయాల్సింది వదిలేసి
కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసి ప్రాజెక్టులను ఆపించే పని చేయకుండా ప్రగతి భవన్లో లేకపోతే ఫామ్ హౌస్లో వండుకొని ఇవాళ ఆయన నల్గొండ జిల్లాకు పోయి నిరసన తెస్తాడంట. నల్గొండ జిల్లాకు నిరసన కంటే ముందు అసెంబ్లీకి రా, అసెంబ్లీలో చర్చ చేద్దాం, ఇవన్నీ ప్రజలకు చెప్తాం తారీఖులతో సహా. ఏ రోజు ఏ ప్రాజెక్టులు మొదలైనవి, ఏ ప్రాజెక్టులు పూర్తయినాయి, ఎవడు ద్రోహి, ఎవడు తెలంగాణను ముంచిండు, ఎవడు తెలంగాణ ప్రజల్ని వంచిండో 100% ప్రజలకు వివరిద్దాము. నేను మళ్ళీ సూటిగా చంద్రశేఖరరావుకు సవాల్ విసురుతున్నా. రేపు రాబోయే బడ్జెట్ సమావేశాలలో 2 రోజులు వైట్ పేపర్తో సహా ప్రాజెక్టుల మీద స్వాధీనం చేసే విషయాల మీద చర్చ చేద్దాము. 2 రోజులు సరిపోలేదంటే అదనంగా కూడా చర్చ పెడతాము. చర్చ పూర్తయ్యే వరకు నువ్వు అసెంబ్లీలో కూర్చోవాలి. కాళ్ళు నొప్పి, కంటి నొప్పి, పంటి నొప్పి అని ఇంట్లో వండుకొని నువ్వు నాటకాలు వేస్తే నీ నాటకాలను ప్రజలు గమనిస్తలేరు అనుకోకు చంద్రశేఖరరావు. నీకు ఆడ నొప్పి లేస్తుందో మాకు తెలుసు. అధికారం పోయిన తర్వాత నీ నొప్పి ఆడలేస్తుందో తెలంగాణ ప్రజలకు తెలుసు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రజల్ని కేసీఆర్ మళ్ళీ గందరగోళపరిచి మోసం చేయాలని నాటకాలు ఆడుతుండ్రు. నిన్న మన కొడుకు అల్లుడు బిడ్డ మాట్లాడిరుగా చిన్నగా చూస్తున్నాడు, చిన్నగా రంగంలోకి ఎట్లొస్తే బాగుంటుందా అని. నువ్వు రావాలి, చర్చ చేయాలి, మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మీ ద్వారా చంద్రశేఖరరావుకు తెలియజేస్తున్నాం. సమావేశంలో జరిగిన దాంట్లో కూడా మురళీధరరావు గారే ఉన్నారు. తర్వాత రాహుల్ బొజ్జా గారు చేసిన లేఖ తర్వాత వచ్చిన తర్వాత అసలు మురళీధరరావు గారు చెప్పింది కరెక్టా, రాహుల్ బొజ్జా గారు చెప్పింది కరెక్టా అనేది ఒక క్లారిటీ సార్. రెండవది, నీటి కేటాయింపుల సందర్భంగా అన్యాయం జరిగిందని చెప్తున్నారు. నల్గొండ జిల్లాకు ఎస్ఎల్బీసీ టన్నెల్ అనేది కీలకమైంది. అది పెండింగ్ ప్రాజెక్టుగా ఉంటుంది కదా. నీటి కేటాయింపులే లేనప్పుడు ఎస్ఎల్బీసీకి నీళ్ళు ఎలా వస్తాయి? ఆ ప్రాజెక్టులు ఆమోదం పొందినరు, దానికి వరద జలాల మీద అనుమతులు ఉన్నాయి. అది ఉమ్మడి రాష్ట్రంలోనే అనుమతులు ఉన్నాయి కాబట్టి ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఎలాంటి అభ్యంతరాలు పెట్టొద్దని ఆనాడు ఈ చట్టంలోనే మా ప్రభుత్వం పొందుపరిచింది. రాష్ట్ర విభజన తరువాత ప్రారంభించిన ప్రాజెక్టులకే కొత్తగా బోర్డు అనుమతి తీసుకోవాలి. రాష్ట్ర విభజన చట్టం అపాయింటెడ్ డే రాకంటే ముందు ఉన్న ప్రాజెక్టులన్నిటికీ కూడా నిరభ్యంతరంగా ప్రాజెక్టులను పూర్తి చేసుకోవచ్చు. కాబట్టి ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పూర్తి చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు లేవు. అందుకే దానికి చిత్తశుద్ధి ఒకటే అవసరం. చంద్రశేఖరరావుకి చిత్తశుద్ధి లేకుండా కాబట్టి ఆ ప్రాజెక్టు పూర్తి కాలే. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంది, సొంత జిల్లా కాబట్టి తొందరలోనే 18 నెలల ఆ ప్రాజెక్టును పూర్తి చేసి 2 ఏళ్ల నల్గొండకి ఇవ్వాల్సిన నీళ్ళని వారి నాయకత్వంలోనే మేము ఇస్తాము. ఒక నిమిషం నేను 2-3 విషయాలు ముఖ్యమంత్రి గారు చాలా వివరంగా చెప్పిన దానికి కొంత యాడ్ చేస్తాను. అంటే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న అన్ని మీడియా సంస్థల రిప్రజెంటేటివ్ ఉన్నారు. చాలా స్పష్టంగా చెప్తున్నాము, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రాజెక్టులు అప్పగించడానికి ఏమీ చేయలేదు, ప్రాజెక్టు అప్పగించేది లేదు. ఇది పదే హరీష్ రావు గారు, కేసీఆర్ వీళ్ళందరూ మాట్లాడి ఒక అపోహ కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మాత్రం చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాము. ఎవరేమన్నారు మీకు అనవసరం. ముఖ్యమంత్రి గారు మేము తెలియజేస్తున్నాము, ప్రాజెక్టులు కృష్ణా రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డుకి అప్పగించేది లేదు. శాసనసభలో అన్ని విషయాలు చర్చ పెడతాము. ఒకటే విషయం అర్థం చేసుకోండి, నేను ఇప్పుడు ఒక 50 రోజులు ఇరిగేషన్ మంత్రి ఉన్నా. స్వతంత్ర భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఏ రాష్ట్రంలో తప్పులు చేసిందంటే కేసీఆర్ ఇరిగేషన్ శాఖల్లో తెలంగాణలో సర్వనాశనం చేసిండు ఆన్ రికార్డు చెప్తున్నా. అసలు ఎక్కడన్నా ఎవరన్నా ముఖ్యమంత్రి 95,000 కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయే పరిస్థితి వస్తుంటే అసలు వాళ్ళు నోరు తెరుస్తారండి? 95,000 crores ఆన్ రికార్డ్ ఖర్చు పెట్టిండ్రు. పాలమూరు రంగారెడ్డి గురించి, మహబూబ్నగర్ జిల్లా గురించి ఇన్ని మాటలు మాట్లాడతారు వాళ్ళు. 27,560 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదు. సీతారాం సాగర్ ప్రాజెక్టు
ఒకనాడది 1500 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టు అంచనాలు పెంచి 22,000 కోట్ల పెంచి 7,500 కోట్లు ఖర్చు పెట్టి ఒక్కెకరాకి కూడా ఆయకట్టు కొత్తగా నీళ్ళు ఇవ్వలేదు. ఇరిగేషన్ శాఖని సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిన కేసీఆర్ అని మాట్లాడే అర్హత లేదని చెప్పి మనం చేస్తున్నాం. వారి ప్లానింగ్ చూడండి. ఇప్పుడు కృష్ణానది నుంచి మనకి గ్రావిటీ ఫ్లో ద్వారా వచ్చే నీళ్ళని ఇక్కడి నుంచి 8 టీఎంసీలు ఈయన జగన్మోహన్ రెడ్డి ఏకాంత చర్చల్లో ఒప్పుకొని, అంటే ఒకసారి గారు చాలాసార్లు వాళ్ళు ఏకాంత చర్చలు చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణకి రావాల్సిన నీళ్లు ఎత్తుకపోతుంటే మరి ఏకాంత చర్చల్లో ఏం కుట్ర చేసినో కానీ నోరు మెదపరు. అంటే ఇది ఆన్ రికార్డ్ ఒక జియోలోనే 8 టీఎంసీ పర్ డే 8 టీఎంసీ పర్ డే ఎత్తుకపోతుంటే ఈ పెద్ద మనిషి కేసీఆర్ కాళేశ్వరంలో 2 టీఎంసీల కోసం 1,27,000 కోట్ల క్యాపిటల్ కాస్ట్ పర్ ఇయర్ 10,000 కోట్ల రన్నింగ్ కాస్ట్ పెట్టి ప్రాజెక్ట్ కడతారట. అంటే ఇంతకంటే తుగ్లక్ పనులు, ఇంతకంటే కక్కుర్తి ఎక్కడ ఉంటుందని అడుగుతున్నాం. మళ్ళీ ఫిగర్స్ అర్థం చేసుకోండి. గ్రావిటీ ద్వారా ఫ్రీగా మనకు వచ్చే కృష్ణానది నుంచి 8 టీఎంసీ నీళ్లు వదులుకొని కాళేశ్వరంపై 2 టీఎంసీల కోసం 1,20,000 కోట్లు ఖర్చు పెడుతూ క్యాపిటల్ ఎక్స్పెండిచరు అప్పు తీసుకొచ్చి ఖర్చు పెట్టు ఎవ్రీ ఇయర్ 10,000 కోట్లు రన్నింగ్ కాస్ట్ పెట్టుకొని అది గొప్పతనం అనుకుంటాను. అదేవిధంగా నిస్సందేహంగా జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు మాట్లాడుకున్న విషయాల్లో తెలంగాణపై కృష్ణా నదీ జలాలపై కుట్ర జరిగింది. ఈ జియో నెంబర్ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు జియో నెంబర్ 203 dated 5th May 2020 to take up Rayalaseema lift irrigation scheme to draw 92,592 cusecs 8 TMC per day of water from the foreshore Srisalem reservoir. ఇది తెలంగాణకి రావాల్సిన నీళ్లు. ఈ జియో ఇష్యూ చేసే ముందు వాళ్ళిద్దరు ఏకాంతంగా చర్చలు జరుపుకుంటారు. జియో ఇష్యూ అయినాక భారత ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రిని 5th August 2020కి మీ చర్చలు రండి, మీ అన్ని డిస్ప్యూట్స్ గురించి మాట్లాడదామంటే చాలా కన్వీనియంట్గా, అసలు నిజంగా తెలంగాణలో ప్రతి పౌరుడికి తెలవాలి, డైరెక్ట్ గా నేరుగా కేసీఆరే తెలంగాణ మీద కుట్ర చేసిండు. 5th August 2020కి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కి భారత ప్రభుత్వం వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని డిస్కషన్ పిలిస్తే ఈ రాయలసీమ లిఫ్ట్ టెండరు 10th August కి పూర్తయిందని చెప్పి వీళ్ళు పోస్ట్పోన్ చేసి ఆ టెండర్ పూర్తయి అగ్రిమెంట్ పూర్తయి పనులు మొదలైనాక అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టుకుంది. ఎందుకంటే ముందు మీటింగ్ పెట్టుకుంటే ఏమైనా స్టేటస్ కో ఆర్డర్ ఇస్తే ఈ రాయలసీమ లిఫ్ట్ చేపట్టేది అవకాశం లేదు. మరి ఎన్ని రకాలుగా చూసినా ప్రత్యేకంగా కృష్ణా నదీ జలాలపై ముఖ్యమంత్రి గారు చాలా కరెక్ట్ చెప్పిండు. ఈ 10 ఏళ్లలో జరిగిన అన్యాయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణకి జరగలేదు. ఈ విషయాన్ని దయచేసి యావత్ తెలంగాణ ప్రజానీకం గమనించాలి, తెలంగాణ రైతులు గమనించాలి, ఈ దొంగ నాటకాలు కూడా గమనించాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. చారి గారు, మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకుంటలేరు. ప్రభుత్వ నిర్ణయాలని అధికారులు అమలు చేస్తారు. చంద్రశేఖరరావు, హరీష్ రావు గారు కూర్చొని ఏం ఆదేశాలు ఇచ్చిండ్రో ఆనాటి ఇరిగేషన్ సెక్రటరీ ఎస్కే జోషి అయినా, రజత్ కుమార్ అయినా, ఈఎన్సి మురళీధరరావు గారైనా అదే సంతకాలు పెట్టిండ్రు. ఈ రోజు కూడా మా ప్రభుత్వం, నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చెప్తున్నామో రాహుల్ పొచ్చా, ఈఎన్సి మురళీధరరావు గారు సంతకం పెడతారు. అంటే ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయడం, నిర్ణయం చేసేది ప్రభుత్వం బాధ్యత, అమలు చేసేది అధికారుల బాధ్యత. వాళ్ళిద్దరు అట్లా ఆదేశాలు ఇచ్చారు, అట్లా పోయింది. ఆ రోజు మేమిద్దరం ఇట్లా ఆదేశాలు ఇస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఇట్లుంది. కాబట్టి అక్కడ అధికారుల పాత్ర ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలను అమలు చేయడం తప్ప వాళ్ళు స్వతంత్రంగా
పనిచేయడానికో స్వతంత్రంగా వివరించడానికి వెసులుబాటు ఉండదు. అందున కేసీఆర్ దగ్గర ఆ వెసులుబాటు ఉంటుందా? నీకు బాగా తెలుసు కదా. ఏం మరి నీకేమనిపించిందో నాకు తెలియదు, కానీ కాగితాలు అన్నిడునే మేమిద్దరం కలిసి ఒకటే చెప్తున్నాం. తప్పే మీరు అదే హరీష్ రావు మాట్లాడుతుండి ఉంటాడు, ఎందుకనంటే ఇప్పుడు ఆయనకి ఏదో దారి కావాలి కదా. అందుకే కదా ఇప్పుడు ఈ తప్పులు జరిగినాయి, వీటి సరిదిద్దడానికి బోర్డు మీటింగులు పెట్టుండ్రి, దీని చర్చలు మొదలు పెట్టుండ్రి, కొత్త ట్రిబ్యునల్ వేయండి, పరివాహక ప్రాంతానికి సహజ న్యాయ సూత్రంగా మాకు రావాల్సిన నీళ్ళు ఇవ్వండి అని చెప్పి మేమిద్దరం అందుకే కదా బాధ్యత తీసుకోగానే పోయి ప్రధానమంత్రిని కలిసినాము, అదేవిధంగా జలశక్తి మంత్రిని కలిసినాము, మా అధికారులను పంపించినాము. మా తాపత్రయం అంతా అదే కదా. మరణ శాసనం కేసీఆర్ రాసిండు కాబట్టి ఆ మరణ శాసనాన్ని తిరగరాయడానికి మా అపర భగీరథ ప్రయత్నం మేము చేస్తున్నదంతా. దాంట్లో భాగంగానే ఇవన్నీ మీకు కూడా ఎందుకు ఈ కాగితాలన్నీ ముందర పెడుతున్నాము. కొంతకాలం అయిన తర్వాత అబద్ధమే ప్రచారం అయింది. మామాళ్ళు ఆ స్థాయిలో అబద్ధాలు నమ్ముకొని బతుకుతారు. తప్పకుండా వాటి అన్నిటిని కూడా నిపుణులు వేస్తాము, చర్చిస్తాము, వాటి మీద నిర్ణయం తీసుకుంటాం. ఇప్పుడు కూలిన దాని మీద విచారణ చేసే పనిలో ఉన్నాం. సో అది పనికొస్తుందా పనికిరాదా మన ఇద్దరం మాట్లాడుకునే కంటే డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, సిడబ్ల్యూసి వాళ్ళు, రాష్ట్రంలో ఉండే సాంకేతిక నిపుణుల నివేదిక వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో మాట్లాడతాం. ఇప్పుడు కనిపిస్తున్నది ఆడ కూలిన దాన్ని బట్టి పనికిరాదు అనిపి, కానీ ఇట్లా మాట్లాడుతూ వాళ్ళు అంటారు మీరేమన్నా ఇంజనీరింగ్ నిపుణులు అంటాడు. ఎందుకంటే ఆయన 80,000 పుస్తకాలు చదివిండు అసలే. మళ్ళీ మేధావి ఏదో ఒకటి అంటే మళ్ళీ అదే కొత్త కథ అవుతుంది. అందుకే నిపుణులతోనే నివేదికలు తెప్పిస్తాం. దాని మీద న్యాయ విచారణ చేయడానికి జడ్జిలను అనుమతించండి అని చెప్పి చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణకు లేఖ రాసినాం. దాని మీద తొందరలోనే వారు సమాధానం ఇస్తారు, దాని మీద నిర్ణయం తీసుకుంటాం. దాన్నే కదా ఇప్పుడు ఏముంది, ఫిజికల్గా దౌర్జన్యం చేసే పరిస్థితులు కావు. ప్రభుత్వాలు ఎక్కడ చేయాలా, అప్రాప్రియేట్ ఫోరంలో వాదించాలి. అప్రాప్రియేట్ ఫోరంలో మేము వాదిస్తున్నాము. నీటి కేటాయింపుల విషయంలో కానీ, ప్రాజెక్టుల నిర్మాణ విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వం ఒకవేళ అటువైపే మొగ్గు చూపితే న్యాయస్థానాలు చట్ట పరిధిలో ఏమేమి చేయాలనో అన్ని ప్రయత్నాలు చేస్తాం, అన్ని ప్రజలకు వివరిస్తాం. మా దాంట్లో దాపరికం లేదు, మేము తలుపులు మూసుకొని మాట్లాడుకోము. నేను అందుకే అక్కడికే పోమ్మంటున్నాం. ఇంకా ఇప్పుడు అక్కడనే చేసిండు కదా, రేపు ఎన్నికలలో అక్కడ పోయి ఎట్లా భీమవరం చేస్తా అని కొడుకు అన్నాడు కదా, తండ్రిని కూడా అక్కడనే పంపిస్తే పోద్ది. Sir Navina from the Pioneer, why are you not questioning Centre's intention? రాహుల్ ట్రిబ్యునల్ని ఎందుకు వేయాలంటే ట్రై టు అండర్స్టాండ్. బస్ నువ్వు అడిగిన క్వశ్చన్ నాకు అర్థమైంది, నేను చెప్పని లెట్ మీ కంప్లీట్. ఈ ఏషాలు అన్నీ చూసి కేసీఆర్ పోయి కోర్టులో కేసు వేసిండు, అవునా? ఆ కేసు ఉపసంహరించుకుంటే తప్ప మీతో మాట్లాడలేదని కేంద్ర ప్రభుత్వం అనేది. 8 ఏళ్ల తర్వాత ఆయన నిద్రలేసిపోయి ఆ కేసు వాపసు తెచ్చాడు. వాపసు తెచ్చినాక వాళ్ళు ఏమంటారు అంటే పంచాయతీ అంతా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకే పెడతాం, మిగతా అందరికీ పెట్టమాట. మేమేమంటున్నాం అంటే మొదటి నుంచి మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నలుగురిని కలిపి నలుగురి కేటాయింపుల మీద చర్చ చేస్తే అప్పుడు సంపూర్ణంగా చర్చ జరుగుతుంది, సంపూర్ణంగా నీటి కేటాయింపులు జరుగుతాయి. ఇప్పుడు నువ్వు చెప్పే పరివాహక ప్రాంతాన్ని బట్టి నీటి కేటాయింపులు ఉన్నాయి కదా, దాని ప్రకారం అంతా చర్చ జరగాలి, కాంప్రహెన్సివ్ డిస్కషన్ జరగాలి, కాంప్రహెన్సివ్గా దీని మీద పోస్ట్ మార్టం చేసి కేటాయింపులు జరపాలనేది మా ఆలోచన. ఇప్పుడు కేంద్రం చేస్తుంది అనేది దాన్ని బట్టి నిర్ణయం జరుగుద్ది. ఏం ప్రభాకర్, అది పరిపాలన నిర్ణయం అలా తీసుకుంటాం ప్రభాకర్. ఇక్కడ ఇండివిజువల్స్ కాదు, ఇక్కడ గవర్నమెంట్ పాలసీ మీద మనం డిస్కషన్ చేస్తున్నాం. ఇండివిజువల్ ఆఫీసర్ మీద పత్రికా సమావేశంలో చర్చ చేయడం కాదు. పరిపాలన పరంగా ఏం తీసుకుంటావు. ఒక అధికారిని ఉంచినా ఒక అధికారిని మార్చినా ప్రభుత్వ విధానంలో సరైన నిర్ణయం లేకపోతే
ఏ అధికారి వచ్చినా అదే చేస్తాడు. సో ఇక్కడ చర్చ అధికారులను ఉంచాలనా తొలగించాలనా అనే దాని మీద చర్చ చేయకండి. గత ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు, లోపభూయిష్టమైన నిర్ణయాల వల్ల తెలంగాణకు జరిగిన అన్యాయం ఏందనేది ఒక చర్చ. ఆ లోపభూయిష్టమైన నిర్ణయాలను ఇప్పుడు సవరించుకొని సరైన దిశగా ముందుకెళ్లడం అనేది రెండో చర్చ. మనం సరైన దిశగా వాదించినప్పుడు కేంద్ర ప్రభుత్వం వీటిని ఆమోదిస్తుందా ఆమోదించదా, ఎందుకంటే ట్రైబ్యునల్ చైర్మన్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వం, జలశక్తి మినిస్టర్. సో కేంద్ర ప్రభుత్వం కూడా దీంట్లో వాస్తవాల ప్రాతిపదికన ముందుకు రావాలి. ఎస్ రేవంత్. సీఎం సార్ ఇప్పుడు అక్కడ ప్రాజెక్టుల నిర్మాణము వాటి మీద మా సంపత్ కుమార్ చేసిన దీక్షలు మీకు అన్నీ తెలుసు కదా. మనం ఇప్పుడు సమీక్షలు చేస్తున్నాం ప్రాజెక్ట్ వైజ్. అండ్ ఏవైతే నదీ జలాలు ఉన్నాయో నదీ జలాల వారిగా ప్రాజెక్టుల వారిగా సమీక్షలు చేసుకొని అత్యవసరం ఏమున్నాయి, అందుకే ABC 3 కేటగిరీల కింద ఆన్గోయింగ్ ప్రాజెక్టులను డివిజన్ చేస్తున్నాం. ఏ కేటగిరీ కింద ఈ 6 నెలలు కష్టపడితే పూర్తయి ఆయకట్టు వచ్చే వాటిని ప్రాధాన్యత క్రమంలో పెట్టుకొని వార్ఫుట్లో కంప్లీట్ చేయడానికి నిధులు కూడా గ్రీన్ ఛానల్లో కాంట్రాక్టర్లకు పేమెంట్లు ఇస్తే తప్ప వాళ్ళు పనిచేయరు. సో ఏ కేటగిరీని ఒక రకంగా, బి కేటగిరీని ఎంత పీరియడ్లో మనం కంప్లీట్ చేస్తాం, ఎన్ని నిధులు అవసరం అనేది బి కేటగిరీ కింద. కొన్ని అక్కర్లేని టెండర్లు కమిషన్ల కోసం కేసీఆర్ పిలిచాడు. అవి ఇప్పుడు పిలిచినా 2 ఏళ్ల తర్వాత పిలిచినా వచ్చే నష్టము లేదు లాభము లేదు. కాబట్టి సి కేటగిరీ ఉన్న వాటిని కొంతకాలం వాయిదా వేసుకుంటే ఎట్లుంటుంది అనేది ABC కేటగిరీ కింద ప్రాజెక్టులను డివిజన్ చేసి వాటి ప్రకారము మేము అంటే ఒక వర్కింగ్ ప్లాన్ తీసుకొని ముందుకు వెళ్ళాలనుకున్నాం. తొందరలోనే వాటన్నిటిని కూడా మీకు చెప్తాం. సార్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లేకపోతే కేంద్రం అని కాదు, చట్టపరంగా ఎక్కడెక్కడ చేయాలనో అక్కడక్కడ ప్లాట్ఫామ్లలో తప్పకుండా పోరాటం చేస్తాం. ఆయకట్టుకు రాలేదబ్బా, రిజర్వాయర్లు కట్టిండ్రు, ఆయన ఫామ్ హౌస్కి వచ్చినాయి. రంగనాయక సాగర్ వదిలితే ఏడుకోతాయి, ఎర్రవల్లిలో కేసీఆర్ ఫామ్ హౌస్కి పోతాయి ఫస్ట్. సెకండ్ థింగ్, ఆయన డిస్ట్రిబ్యూషన్ కెనాల్స్ వేయకుండా ఆయకట్టుకు నీళ్లు రావు. మీకు అర్థమైంది కదా. అది ఇరిగేషన్లో డిస్ట్రిబ్యూషన్ కెనాల్స్ పూర్తి చేయకుండా ఆయకట్టు రాదు. ఈరోజు వాళ్ళు చెప్తున్న అధికారిక లెక్కలే మేము చెప్తున్నాము. సార్ ఇక అన్ని దొంగలు ఎత్తుకొని పోయారు కదా, అందుకే కదా గజ దొంగలు అని తండ్రి కొడుకులను మామ అల్లులు అని చెప్పేది. అంటే తెలంగాణ లంకె బిందెల్లాగా ఉండే ఆ లంకె బిందెలను దొంగతనం చేసి మట్టి కుండలు తీసుకొచ్చి పెట్టారు తండ్రి కొడుకులు కలిసి. అది ఇక్కడ జరిగింది. సార్ ఎవరిదా వాదన? అప్పుడు కంబైన్డ్ స్టేట్లో జీవో ఎందుకు ఉంటుంది, ప్రాజెక్టులు ఎందుకు ఉంటాయి? ఏమని ఇచ్చిండ్రు అని ఎవరన్నారు? ఇక్కడ సెటిల్మెంట్ అయిన ఒప్పందం కాగితం ఉంది, దీంట్లో నువ్వు చెప్పింది ఉందా? ఆ జీవో ప్రకారమే మేము ఒప్పందం చేసుకుందామని. ఇక్కడ ఎక్కడైనా ఇప్పుడు నువ్వు చెప్తున్నావు కదా 2015 మీటింగ్ మినిట్స్ ఉన్నాయి. నీ పేరు ఏం పేరు? ఏ పత్రిక? అది సంగతి. ఇక అదొక్కటి చాలు, ఇక నీకేం సమాధానం చెప్పాలి అనేది. ఇప్పుడు ఇవన్నీ ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరుగుతున్నాయనే రవికుమార్ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. వచ్చినోడు కూడా గదే పని చేయనీకొస్తే ఇక ఆయన ఎందుకు రవికుమార్? పాపం ఇప్పుడు నేను అదే చెప్పిన, మేనేజ్మెంట్ని బట్టి మన వాదన ఉంటుందని. సో నేను నీకు క్లియర్గా చెప్తున్నా, అడాక్ బేసిస్ మీద 1 సంవత్సరానికి పెట్టింది, ప్రతి సంవత్సరం కొనసాగించారు. 2019కి వచ్చే వరకు ప్రతి సంవత్సరం ఏడొస్తుంది సార్, ఇక దీన్ని ట్రిబ్యునల్ కేటాయించే వరకు ఇట్లనే ఉందాం పోసారి అని అన్నాడు ఆయన.
మీరు ఒక వినతి పత్రం ఇవ్వండి. మీరు చెప్పింది బాగుంది. తప్పకుండా వాటిని పరిశీలించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. డెఫినెట్గా మా ప్రభుత్వం ఓపెన్ మైండ్తో ఉన్నది. మీరు ఇచ్చే సూచనలన్నీ పరిగణలోకి తీసుకొని పరిశీలిస్తాం. Sir. ఇప్పుడు నేను చెప్పేది అదే, కేంద్ర ప్రభుత్వం బాధ్యత పిలుస్తుంది. పిలిచిన తర్వాత మనం వెళ్ళి ఏం వాదన వినిపిస్తున్నాం వాళ్ళు అవే మీటింగ్ మినిట్స్ చేయాలా. వాళ్ళు కూడా వాళ్ళు కన్వీనియంట్గా వాళ్ళ పెత్తనం కర్రపెత్తనం చేయడానికి స్వాధీనం చేసుకుందాం అనుకుంటారు. కానీ మనం లేవనెత్తుతున్న సమస్యల్ని వాళ్ళు అర్థం చేసుకుంటలేరు, వాటిని పరిష్కరించాలనుకుంటలేరు. ఇప్పటి దగ్గర నేను చెప్పిందంతా అదే. వాళ్ళు మీటింగ్లకు వెళ్ళాల్సిందే. ఇన్నేళ్ళు కేసీఆర్ మీటింగ్లకు పోకపోవడం వల్ల వాళ్ళు కొట్టుకుపోవాల్సినంత కొట్టుకుపోయారు. ఇప్పటి నుంచి ఏ మీటింగ్ పిలిచినా మేము వెళ్తాం. తెలంగాణ తరఫున బలమైన వాదన వినిపిస్తాం. తెలంగాణ హక్కులను కాపాడతాం. ఇది ఇంకా మా పాలసీ. థ్యాంక్ యూ. Sir, why are you not? Sir. నీ సూచన కూడా పరిగణలోకి తీసుకుంటాం. Sir. ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం కూర్చొని రాసుకున్న మీటింగ్ మినిట్స్ 16th కేఆర్ఎంబి మీటింగ్ మినిట్స్ స్పష్టంగా దీంట్లో ఐటమ్ నెంబర్ 16.7 హ్యాండింగ్ ఓవర్ ఆఫ్ శ్రీశైలం అండ్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్స్ టు కేఆర్ఎంబి అంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ స్పష్టంగా 27/5/2022 నాడు కేంద్ర ప్రభుత్వము నిర్వహించిన కేఆర్ఎంబి మీటింగ్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ఈ ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి స్పష్టంగా ఒప్పందం చేసుకొని ఆ మీటింగ్లో ఒప్పుకొని వచ్చిండ్రు. స్పష్టంగా వీళ్ళు రీట్రేటింగ్ దట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ నో అబ్జెక్షన్ టు ది హ్యాండింగ్ ఓవర్ ఆఫ్ కాంపోనెంట్స్. అంటే ఈ 15 ప్రాజెక్టులను మేము ఏమాత్రం అభ్యంతరం లేకుండా కృష్ణా నది మీద ఉన్న ప్రాజెక్టులను అన్నిటిని కూడా మేము హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి ఒప్పందాల మీద సంతకాలు పెట్టిన మీటింగ్ మినిట్స్. ఇది 2022లో జరిగిన మీటింగ్. అదే విధంగా 17వ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్లో కూడా ఇది కూడా 19/5/2023 16వ మీటింగ్ ఏమో 2022లో జరిగితే 17వ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగు 2023లో జరిగింది. ఇందులో కూడా స్పష్టంగా వాళ్ళు ఎక్కడ కూడా అభ్యంతరం పెట్టకుండా ఈ ప్రాజెక్టులను అన్నిటిని కూడా ఎక్కడ కూడా మేము అభ్యంతరం పెడుతున్నాము అని చెప్పకుండా స్పష్టంగా వాళ్ళకి ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేయడానికి 2023లో కూడా మళ్ళీ ఆనాటి తెలంగాణ ప్రభుత్వం చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగానే కాదు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా 2019 తర్వాత చంద్రశేఖరరావే ఉన్నాడు. చంద్రశేఖరరావు గారే స్వయంగా ఆయన నేతృత్వంలో ఉన్న శాఖ 19/5/2023 నాడు 17వ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్లో స్పష్టంగా ఈ ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నామని వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారు.
4వ డాక్యుమెంట్ మీ ముందర నేను పెడుతున్నది డిమాండ్ ఫర్ గ్రాంట్స్. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పాలసీ స్టేట్మెంట్ ఆన్ ద డిమాండ్ ఆఫ్ గ్రాంట్ ఆన్ ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఫర్ 2023-24 అంటే 2023 మార్చిలో ప్రవేశపెట్టిన బడ్జెట్ గ్రాంట్స్, డిమాండ్స్ ఆన్ గ్రాంట్స్ అంటే ఈ శాఖలో దేనికి ఎన్ని నిధులు ఎందుకోసం కేటాయించాలని 2023 మార్చ్ బడ్జెట్ సమావేశాలల్లో కేసీఆర్ సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇది. దాంట్లో స్పష్టంగా పేజీ నెంబర్ 114 ఈ డిమాండ్ ఫర్ గ్రాంట్స్లో ఉన్న 114వ పేజీలో స్పష్టంగా ద స్టేట్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ ప్రపోజ్డ్ టు హ్యాండ్ ఓవర్ ఓన్లీ ద components of the common projects, namely Srisailam and Nagarjuna Sagar in Krishna River Basin and Peddavagu Medium Irrigation Project in Godavari Basin accordingly. And దీని కోసమైన సీడ్ మనీ ఆఫ్ రూపీస్ 200 crores ఈచ్ టు బి KRMB అండ్ GRMB. ఈ రెండు ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేస్తే వీటి నిర్వహణ కోసము కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు 200 కోట్లు, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి ఇంకొక 200 కోట్లు స్పష్టంగా ఈ నిధులను కేటాయించుకుంటూ 2023 మార్చి బడ్జెట్లో 400 కోట్ల రూపాయలు హ్యాండ్ ఓవర్ చేసిన వాటిని నిర్వహించడానికి ఈ బడ్జెట్లో స్పష్టంగా పొందుపరిచాడు. అంటే 2023 బడ్జెట్లోనే గోదావరి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డులకు ఈ ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత నిర్వహించడానికి అయ్యే ఖర్చులకు 200 కోట్లు 400 కోట్ల రూపాయలను కేటాయించడానికి ఇగో చంద్రశేఖరరావు చీఫ్ మినిస్టర్ ఈ బుక్ మీద కింద పేరుంది. మీకు ఎవరికైనా మళ్ళీ ఏమైనా అనుమానం ఉండి ఇది వెనక ముందు అనుకున్నారు, మళ్ళీ ఆ మంత్రివర్గంలో కూడా ఎవరికేం సంబంధం లేదు. ఇక్కడ రాసిండు కె చంద్రశేఖరరావు డిమాండ్ నెంబర్ సో కె చంద్రశేఖరరావు చీఫ్ మినిస్టర్. ఈ పుస్తకంలోనే 114వ పేజీలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు కృష్ణా నది మీద ఉన్న ప్రాజెక్టులను స్వాధీనం చేయడం, గోదావరి నది మీద ఉన్న గోదావరి ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేయడానికి చంద్రశేఖరరావు స్పష్టంగా నిధులను కేటాయించిన విషయం. ఇది 2014లో మొదలై 2023 వరకు జరిగిన వివిధ సందర్భాలలో చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా, సాగునీటి పారుదల శాఖ మంత్రిగా, హరీష్ రావు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా, ఆ తర్వాత ఆర్థిక మంత్రిగా, అంటే మొత్తం వ్యవహారము హరీష్ రావు 5 ఏళ్ళు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి ఉండు. చంద్రశేఖరరావు 5 సంవత్సరాలు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు హరీష్ రావు గారు 5 సంవత్సరాలు ఆర్థిక మంత్రిగా ఉన్నాడు. అంటే ఈ ఒప్పందాలు కానీ, ఈ చట్టాలు కానీ, ఈ నిధులు కానీ, నిధుల కేటాయింపు కానీ, ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి స్వాధీనం చేయడానికి జరిగిన తతంగం అంతా మామ అల్లుళ్ళు మంత్రులుగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగిన ఆధారాలు పూర్తిగా ఈరోజు తెలంగాణ ప్రజలకు మీ ద్వారా వివరించదలుచుకున్నా. ఇది ఒక కోణం. చట్టం చేయడం, చట్టాన్ని అమలు చేయడం, ప్రాజెక్టులను నిర్వహించడానికి నిధులను కేటాయించడం అనేది పరిపాలన పరంగా జరిగిన నిర్ణయాలు. ఈ ఒక్క పక్కనైతే ఆనాడు పదే ఈనాడు కూడా చంద్రశేఖరరావు కృష్ణానది జలాలను రాయలసీమ ప్రాంతానికి, కృష్ణా డెల్టా ప్రాంతానికి తరలించకపోతుంటే కాంగ్రెస్ పార్టీ హారతులు ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ నీళ్లను తరలించకపోవడానికి సహకరించింది ఉమ్మడి రాష్ట్రంలో అని చాలా సందర్భాలలో ఉపన్యాసం చెప్తుంటాడు. నేను ఈరోజు ఇక్కడున్న చాలామంది సీనియర్ పాత్రికేయ మిత్రులు ఆ రోజు కూడా జర్నలిజంలో ఉన్నారు, పాత్రికేయులుగా పనిచేసినారు, తెలంగాణ ఉద్యమకారులుగా మీరు కూడా ఉద్యమంలో పాల్గొన్నారు. 2004 నాడు రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వంలో 6 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసింది. మీకు అందరు గుర్తుంది కదా. రాష్ట్రంలో కేంద్రంలో మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో కేంద్ర